ఇప్పుడు చెప్పు what the hell is your problem? సూర్య నన్ను ఎందుకు పట్టుకున్నాడనేగా నా ఇష్టం. పట్టుకుంటా, ముద్దు పెట్టుకుంటా, ఏమైనా చేసుకుంటా, అదే నా ఇష్టం. సూర్య నన్ను పట్టుకోగానే టాప్ నుంచి ఫ్లవర్స్ పోయి మంది నేనే. మెంటలా నీకు? అయితే ఏంటి ఇప్పుడు? ఏంటి ఏంటి అడిగావు? అడుగు అడుగు, చంపుతా. ఇంకోటేదో అడిగావు, అడుగు. నథింగ్. చెప్పవే, చెప్పు చెప్పు. చెప్తావా లేదా? ససససా ఏంటి? సరిగ్గా అడగవే. సారీ. ఈ సారీయే కదా, ఈ రెడ్ కలర్ సారీయే కదా నేను కట్టుకోవడం నీకు నచ్చలేదు? చెప్పు. నీకు నచ్చలేదని నేను కట్టుకున్న సారీ లాగేస్తావా? ఈ రెడ్ కలర్ సారీ కట్టుకుందే సూర్య కోసం, అందుకే కట్టుకున్నా. అయితే ఏంటి? ఏంటి చెప్పు, అడుగు. సూర్యని పిలిచి అడుగు. మేమిద్దరం రెడ్ సారీలో ఉన్నాం, ఇద్దరిలో ఎవరిష్టమని అడుగు. నీ ప్రేమ ఎవరు? నీ ఊపిరి ఎవరు? నీ ప్రాణం ఎవరు? నీ జీవితం ఎవరు? నీ సర్వస్వం ఎవరని అడగవే. అడుగు. కమాన్, కాల్ సూర్య అండ్ ఆస్క్ హిమ్. సూర్య నీ పేరు చెప్తే నిన్ను లవ్ చేస్తున్నానంటే ఈ క్షణమే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. సపోజ్ నా పేరు చెప్తే ఐ లవ్ సామ్ అంటే ఆర్ యు రెడీ టు లీవ్ ద హౌస్? చెప్పు. హే సమంత, సూర్య ఇస్ ఆల్వేస్ మైన్. నోరు ముయ్యవే. నేను మా చిన్నత్తకిచ్చిన మాట మీద నిలబడబట్టి నువ్వు ఈ మాట అనగలుగుతున్నావు. ఇది నిజం. వదలవే. నేను గనక చిన్నత్తకిచ్చిన మాటని పక్కన పెట్టి సూర్య నావాడు అంటే నువ్వు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చిన 1000 మంది సామాన్యులొచ్చినా అందర్నీ పక్కకి తోసి సూర్య ఈ శామ్ దగ్గరికి వస్తాడు, తెలుసా? ఏంటి నువ్వనేది? లుక్, సూర్యాని నేను వద్దనుకున్నాను, నా నుండి సాక్రిఫైస్ చేశాను, అది నీ లక్ అనుకో. అంతేకాని అది అలుసుగా తీసుకొని నన్ను కామెంట్స్ చేసినా, నన్ను టీస్ చేయాలని చూసినా ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? చూస్తావా? చూస్తావా? చెప్పు, చూస్తావా? ఏం చేస్తావు చెప్పు. చంద్ర, వెళ్ళు, త్వరగా వెళ్ళు. చావే, చావు. ఇవాళ నా చేతిలో చచ్చావు. ప్లీజ్ ఫ్రెండ్, నన్ను వదిలేయ్. ఇవాళ నా చేతిలో అయిపోయావు. దీని లైఫ్ వెళ్తూ ఎండ్ అవుతుంది. ఏ ఫ్రెండ్, వదులు. వద్దు ఫ్రెండ్, ఆగు. వదులు. చంద్ర, సామాన్య, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. ఏం చేస్తుందో అదే చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? నీ చావు నా చేతుల్లోనే. అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. శామ్, తను వదిలే ప్లీజ్. దీన్ని వదలడమా? ఊరుకుంటున్నానని ప్రతిసారి కాలు దూతుంది. ఏంటి దువ్వవే? కాలు దూస్తున్నావుగా, దువ్వు. హే సమంత, దిస్ ఇస్ టూ మచ్. నీ నాన్నని పిలుస్తా. ఏంటి? పిల్లవే. విదిలిస్తే చిన్నత్త ముందే నీ పీక కోస్తా. సామాన్య, నువ్వు ఇంకోసేపు ఇక్కడ ఉంటే శామ్ అనంత పని చేస్తుంది, వెళ్ళు. ఆగవే, ఆగు. పిరికి పందా, ఇలా పరిగెత్తే దానివి నా చేయి పట్టుకుని ఎందుకు కాపేవే? ఇంకోసారి నా చేయి పట్టుకున్నా, నా దారి కట్టొచ్చినా బాగోదు. అడ్డంగా నిన్ను నరికిస్తాను. ఏమనుకుంటున్నావే? అమెరికా నుంచి వచ్చింది ఇది క్లాసు. ఏం చేయదనుకుంటున్నావేంటే? నేను క్లాస్ కి క్లాసు, మాస్ కి మాసు. అర్థమైందా? శామ్, ఎక్కడికి వెళ్తున్నావే? ఓ మై గాడ్, నైఫ్ నా చేతిలోకి ఎలా వచ్చింది?
శ్యామదిన చేతిలోకి కత్తి రావడమే కాదు, నీ ఒంటి మీదకి ఆ కనకదుర్గమే వచ్చింది. పద్మ వద్దునా, వాట్ ఆర్ యు టాకింగ్? You did a fantastic job, sister. నీ ఉగ్ర రూపం చూసి ఆ సామాన్య వనికి చచ్చింది ఫ్రెండ్. సామాన్యని ఉతికి ఉతికి ఆరేసావు కాసేపు. మీరేమంటున్నారు? ఎంత హడావుడిగా ఉందేంటి ఇక్కడ? పైగా వీళ్ళు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. హలో, ఏంటి మీకు కూల్ డ్రింక్లు ఇవ్వలేదా? నేను వెళ్ళి పంపిస్తాగా. అరే, ఇదేంటి ముగ్గురుంటే 2 సమోసాలు పెట్టారు? పర్లేదు, అడ్జస్ట్ అవ్వండి, నేను వెళ్ళి స్వీట్స్ పంపిస్తాగా. ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఎడమొహం పెడమొహంగా ఉన్నారంటే మూడోవాడికి లాభమే. అమ్మా జయంతి. ఏంటి చిరుమావయ్య? అయ్యో, అదేంటమ్మా గుంటూరు మిరపకాయలాగా ఇలా మండిపోతున్నావు? చూడండి, నేను చాలా చిరగ్గా ఉన్నాను, మీరేం మాట్లాడకండి. అర్థమైందమ్మా, నేను నీ మాటలు విన్నప్పుడే అనుకున్నాను నువ్విలాగే ఉంటావని. అదే, నువ్వు ఒకందుకు ఈ పార్టీని ఏర్పాటు చేస్తే ఆ రాజీ తనకు అనుకూలంగా అవకాశంగా మార్చుకుంది కదా. ఎక్కడ చూసినా ఈ మాట ఏంటున్నానమ్మా? అందరూ శ్యామ్ చంద్ర అంటున్నారేంటి? ఒక్కళ్ళు కూడాను సూర్య సామాన్యాన్ని మచ్చుకోడు అనుకోవట్లేదు. అదే కదా చిరుమావయ్య గారు, నా బాధ కూడా. సహజమేలేమ్మా. అయినా ఆ రాజీ తెలివితేటల ముందు నువ్వెంత, నీ తెలివితేటలెంత? అంటే నేను తెలివి తక్కువదానా? అనేగా. లేకపోతే ఆ రాజీ నువ్వు ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఇంత హల్చల్ చేయగలదా? అసలు ఈ మాత్రం దానికే ఈవిడ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం, నేను ఈ పార్టీ ఏర్పాట్లన్నీ చేయడం. మామ్, ఆ సమంత. ఐ నో బేబీ, ఐ నో ఎవ్రీథింగ్. ఇంత ఇన్సల్ట్ జరిగాక మనం ఇక్కడ ఉండటం వేస్ట్. లెట్స్ గో టు యుఎస్. అయ్యో, ఇంత చిన్న విషయానికి అమెరికా వెళ్ళిపోతారా? ఇక్కడుండి మాత్రం నేనేం చేయాలి? అమ్మ జయంతి, నువ్వు గాని ఇప్పుడు నోరు తెరిచి ఆ రాజీ ధోరణిలో మాట్లాడకపోతే అర్జెంటుగా వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి నీ నోరు మోయించి ఆ సూర్యకి స్కామ్కి చస్తే అలా జరగనివ్వను. అయితే బతికుండగానే వాళ్ళని ఆపే ప్రయత్నం చెయ్యి. ఇంతలా చెప్తున్నారు, అదేదో మీరే చేయొచ్చుగా. మీరైతే చాలా బాగా మాట్లాడతారు. ఇది ఈ మాట అన్నావు, బాగుంది. ఇది తెలివిగల మాట. ఇక చూసుకో, నేను కొడతాగా వాళ్ళకి మస్క. అమ్మా సామాన్య తెలిగారు, మా అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇళ్ళలగానే పండగ అవుతుందా, అధికార పార్టీలోకి జంప్ అవగానే మంత్రి పదవి వస్తుందా? ఇది అంతే. నో, మేము ఇక్కడుండం, మేము యుఎస్ వెళ్ళిపోతాం. అమ్మా సామాన్య తెలిగారు, ఇదే మాట మీరింకో 2 సార్లు అన్నారనుకోండి, పోతే పోండంటదా జయంతి. తెక్కతనంలో పద్మశ్రీకి ఎక్కువ, పద్మభూషణ్కి తక్కువ మా జయంతి. అందువల్ల మీరేం మాట్లాడకండి. ఏమండి, కాస్త నన్ను కూడా చూడండి. అందుకే కదండి నేను అంత దూరం నుంచి లేచి వచ్చి అన్ని విషయాలు మీకు చెప్పాను.
బేబీ ఆ శామ్ ఎన్ని కష్టాలు పడ్డా సూర్య వైఫ్ కాలేదు. నువ్వే సూర్యకి వైఫ్. అది కాదు మామ్. బేబీ స్టాప్ ఇట్. జయంత్కి నువ్వంటే చాలా ఇష్టం. ఆ, ఇది కదా కమ్మని మాట. జయంతి, ఆ శామ్ సూర్య మీద పార్టీలో ఫ్లాస్ పడ్డం, ఆ చంద్ర సమంత క్లోజ్ గా తిరగటం, ఇవన్నీ నేను మా బేబీ చూసి చాలా బాధపడ్డాం. అందుకే అలా మాట్లాడాను. ప్లీజ్ డోంట్ మైండ్. అయ్యో అదే మాట. అంతా మా అక్క చేసిన పని. నా కోపం మీ మీద కాదు, మా అక్క మీద. మా అక్క చేసిన పనికి ఏం చేసినా పాపం లేదు. ఏంటే ఏం చేస్తావు? ఏం చేస్తావో నేను చూస్తాను. నీ పని చెప్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఏంటే? ఏంటమ్మా ఈ గోలా? నువ్వుండవే, మీ పిన్ని పని చెప్తాను. ఎందుకమ్మా కావాలనే గోల్ చేస్తావు? నీ వల్ల అందరూ బాధపడాల్సి వస్తుంది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకోవే. ఈవిడ గారు అజమాయిషి ఏంటో అత్తతో చెప్పి తేల్చుకుంటాను. నువ్వుండు. అమ్మా అమ్మా, లిల్లీ, ఆగు. లిల్లీ, నిన్ను చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. అవును, సామాన్యకేదో చెప్పాలనుకున్నావు. నేను అడిగితే అభి అని ఆగావు. అసలు అభి ఎవరు? ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఈ విషయమైనా నాతో చెప్పు. నేను నీకు ఎలాంటి హామ్ చేయను. లిల్లీ, శ్యామ్, శ్యామ్, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా. నీ మనసులో నేనంటే ఏంటో, నా మీద నీకున్న ప్రేమ లాంటిదో నాకు బాగా తెలుసు. నా మీద నీకెంత ప్రేమ లేకపోతే నువ్వు ఆ సామాన్య మీద అలా ఇరుచుకుపడతావు? సామాన్యతో నువ్వు నా గురించి మాట్లాడిన ప్రతి మాట విన్నాను. సామాన్య ముందు నీ గుండెల్లో ఉన్న బాధంతా బయటపెట్టిన నువ్వు నా ముందు మాత్రం ఎందుకు ఇలా ఉంటున్నావు? Come on, tell me, sir. లిల్లీ, నువ్వేంటి ఇక్కడ? ఏంటమ్మా అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏంటమ్మా, ఏం జరిగింది? అన్నయ్య, నేను నీతో ఒక మాట చెప్పాలన్నయ్య. చెప్పు, దానికి ఏడవడం ఎందుకు? అది అది
రాజీ ఏంటమ్మా ఈ గోల? గోల్ కాదత్తా, ముందు ఇది చెప్పు. ఇంట్లో పార్టీ జరిగితే అది అందరికీ వర్తిస్తుంది కదా? అదెలా అవుతుంది అత్తయ్య గారు? ఖర్చు నాది, శ్రమ నాది. అసలు పార్టీ నా కొడుక్కి సంబంధించింది. అలా అయితే వెళ్ళి ఏ హోటల్లోనో పార్కుల్లోనో ఈ సంబరాలన్నీ చేసుకోవాలి. ఇంట్లోనే చేస్తూ ఎవరు రాకూడదు, ఎవరికి పేరు రాకూడదు అంటే ఎలా అత్తా? అలాంటప్పుడు పార్టీకి కావాల్సిన ఏర్పాట్లు అందరూ చూసుకోవాలి. అలా చూసుకున్నారా మీరు? బా ఏంటమ్మా ఇది? నా పార్టీ నీ పార్టీ అంటూ ఏంటి మీ ఇద్దరు గొడవలు? అదేగా నేను అనేది. మొన్నటికి మొన్న పద్మ పెళ్లి చేశాం, తర్వాత ఎన్నో సంబరాలు జరుపుకున్నాం. మా పద్మ పెళ్లికి మీరెవ్వరూ రాకూడదు అని నేనేమన్నా అన్నానా? అది వేరు, ఇది వేరు. ఆహా, అది ఎలా వేరవుతుంది? రాజీ, అందరూ కలిసి ఇంటి పరువు మర్యాదని వీధిని పడేయండి. కమిషనర్ గారు, మీరు ఈ టైంలో మా ఇంటికి? ఇంకోళ్ళింటికైతే మంది మార్బలంతో రావాలి. బట్ మీ వజ్రపాటి వారి కుటుంబం మీద గౌరవంతో నేను అసిస్టెంట్ కమిషనర్ గారు మాత్రమే వచ్చాం. ఏమైంది సార్? ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి మిస్టర్ సూర్య. మా ఆఫీస్ నుంచి మీ నెంబర్కి కాల్ చేస్తుంటే మీరు ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయడం లేదు? ఫోన్ చేశారా? నా ఫోన్ ఎక్కడ పెట్టాను? సారీ సార్, నేను నా ఫోన్ ఎక్కడ పెట్టుంటాను, అందుకే మీ కాల్ రిసీవ్ చేసుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. ఇలాంటివి జరగడం సహజమని మీ బ్రదర్ చంద్ర గారికి ఫోన్ చేయించాను. బట్ ఆయన ఫోన్ కట్ చేశారు. నేను ఫోన్ కట్ చేయడం ఏంటి? ఇచ్చెవరా? సారీ సార్, మీ కాలం తెలియక మా అమ్మ ఫోన్ కట్ చేసింది. సార్, అసలు ఏం జరిగింది? మా ఫోన్స్కి మీరు 2 సార్లు కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇట్స్ ఎ వెరీ బిగ్ సీరియస్ మ్యాటర్ సూర్య గారు. అసలు అంత సీరియస్ మ్యాటర్ ఏం జరిగింది కమిషనర్ గారు? మీ కంపెనీ చెక్స్ అన్ని బౌన్స్ అవుతున్నాయి సావిత్రమ్మ గారు. వాట్? మా చెక్స్ ఏంటి బౌన్స్ అవటం ఏంటి? ఎస్ మిస్టర్ సూర్య, వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మీరు ఇష్యూ చేసిన చెక్స్ బౌన్స్ అవుతున్నాయని 1 by 1 గా వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఈ విషయం మీకు ముందుగా చెప్తే మీరు ఆ ఇష్యూని సాల్వ్ చేసుకుంటారని మీకు మీ బ్రదర్ గారికి కాల్ చేయించాను. బట్ మీరిద్దరూ రెస్పాండ్ కాకపోవడంతో మేమిలా రాక తప్పలేదు. కమిషనర్ గారు, మా కంపెనీ చెక్స్ బౌన్స్ అవటం ఏంటి? నేను ఇలాంటిది ఫస్ట్ టైం వింటున్నాను. నో, మీరెక్కడో పొరపాటు పడినట్టున్నారు. నో మిస్టర్ సూర్య, మాట పొరబడచ్చు, బట్ కళ్ళకి కనిపించే బౌన్స్డ్ చెక్స్ మాత్రం పొరపాటు కావుగా.